బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేయడంతో ఓటర్లు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని, జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నివేదిత ఎంతో మెజారిటీతో గెలుపొందుతోందని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీలు అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నివేదిత గెలుపు కోసం 7వ వార్డులోని చిన్న కమ్మేల తదితర ప్రాంతాల్లో ప్రచారం ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి వెళుతున్న సందర్భంలో ప్రజల నుంచి ఎంతో స్పందన లభిస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తమకు అందించిందని, తప్పకుండా ఓటు వేస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారని, ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేబీ శంకర్రావు, యశ్వంత్, రాజిరెడ్డి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్లో స్పందన బీఆర్ఎస్ ఎట్లుందంటే, సాయన గారు చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న అప్పట్లో ఉన్న మేము బోర్డు మెంబర్లు మేము చేసిన డెవలప్మెంట్, సాయన గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు, పింఛన్లు ఇచ్చారు, మన దళిత బంధు ఇచ్చారు. కంపల్సరీ కారు గుర్తు ఇది వస్తుంది, కారు గుర్తు స్పందన బాగున్నది. ఈరోజు వార్డ్ 7 లా కాంట్రాక్ట్ నెహ్రూ సెంచరీ కాలనీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నివేదితమ్మ తోటి మరియు మరి ఎంపీ క్యాండిడేట్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారితో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన ఎట్లుందంటే, సాయన గారు చేసిన పనులు ఇక్కడ ఎవరు మర్చిపోలేదు. 30 years నుంచి సాయన చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా సాయన పేరే చెప్తున్నారు. ఇంకోటి, తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు కూడా ప్రజలందరూ పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇక్కడ మన గండ్రాక్ బస్తీలో దగ్గర 20 డబుల్ బెడ్రూమ్ దాకా సాయన గారు ఇప్పించారు సాయన పీరియడ్ లో. అలా అందరూ ప్రతి ఒక్కరు పింఛన్లు తీసుకుంటున్నాము, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి తీసుకున్నాము, తెలంగాణ ప్రభుత్వానికే ఓటేస్తామని స్పందిస్తున్నాం.